చేసినప్పుడు ఆ యొక్క చికెన్‌కి తగ్గట్టుగా ఉప్పు, కారము, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, గరం మసాలా, తర్వాత పసుపు, పెరుగు ఇవన్నీ వేసేసి మంచిగా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను ఒక 1 అవర్. అది మంచిగా నానే లోపల బియ్యాన్ని కూడా కడిగేసి పెట్టేసుకున్నాను. బియ్యం కడిగి పెట్టినప్పుడు దాంట్లో రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాను. తర్వాత ఆల్ స్పైసెస్ వేసుకొని, కొంచెం ఆయిల్ వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అక్కడ అది కూడా నానుతా ఉంది. తర్వాత ఈ యొక్క చికెన్ బిర్యానీకి కావాల్సినటువంటి మసాలా అయితే తయారు చేసుకున్నాను. ఇది మనము లక్నో స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ. చాలా బావుంటుంది. గ్రేవీ అయితే కమ్మగా ఉంటుందనమాట. మనకసలు మసాలా ఘాటయితే అస్సలు తెలీదు. చాలా బావుంటది. ఏంటంటే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వీటి యొక్క క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి. అప్పుడు ఆ ఫ్లేవర్ మంచిగా ఉంటుందనమాట. దాన్ని డైరెక్ట్‌గా వేయకుండా కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఆనియన్స్ మనము వేగిన తర్వాత మరి బ్రౌనిష్ కాదు, కొంచెం మెత్తబడాలి. మెత్తబడిన తర్వాత మనము లీఫీ వెజిటబుల్స్ అన్నిటిని నీట్‌గా క్లీన్ చేసుకొని వాటర్‌తో కడిగేసి దానిలో ఉన్న వాటర్ అంతా పోయిన తర్వాత ఈ యొక్క ఆనియన్స్ దాంట్లో వేసి వీటన్నింటిని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. అటు ఇటు టర్న్ చేసి స్టవ్ బంద్ చేసేయాలి. ఆ యొక్క గిన్నె వేడికి మంచిగా మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాత చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దీనికోసం ఇంకోటేంటంటే మన దగ్గర కాజు, బాదాం ఉంటే అవి కూడా నానబెట్టేసుకొని దాన్ని కూడా ఇది మిక్సీ పట్టేటప్పుడు వేసుకోవాలి. దాంతో పాటు ఒక ఎండు కొబ్బరి తీసుకొని దాన్ని పొయ్యి మీద కాల్చుకోవాలి. కాల్చుకొని వేస్తే టేస్ట్ బావుంటదనమాట. వీటన్నింటిని కలిపేసి మనం పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. తయారు చేసుకొని మనం ఆల్రెడీ ఒక సైడ్ అన్నం పెట్టేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం 1కి 2 వాటర్ పోసుకుంటాం కదా! ఇక్కడ 1కి 3 వాటర్ పోసుకొని అది సిమ్‌లో పెట్టేసుకోవాలి. అక్కడ అన్నం అయితా ఉంటుంది. అదే విధంగా ఇటు సైడ్ బిర్యానీకి రెడీ చేసుకోవాలి. ఇక్కడ మనం బిర్యానీ కోసం చేసుకుంటే జనరల్‌గా ఫస్ట్ పెద్ద గిన్నె తీసుకొని చేస్తాం కదా! కానీ ఇక్కడ ఈ స్టైల్ ఏంటంటే ఫస్ట్ చిన్న గిన్నెలో మనము ఈ యొక్క బిర్యానీకి కావాల్సిన చికెన్ కర్రీని తయారు చేసుకొని, తర్వాత పెద్ద గిన్నెలోకి దీన్నైతే మార్చుకోవాలన్నమాట. అలా చేస్తే ఇది మంచిగా వస్తుంది. పీస్ కూడా మంచిగా కుక్ అవుతుంది. పిల్లలు కూడా ఈజీగా తింటారనమాట. ఇక్కడ మనము ఒక 80% చికెన్‌ని మంచిగా కుక్ చేసుకోవాలి. సేమ్ మనం చికెన్ కర్రీ ఎలా చేసుకుంటాం అలానే. ఇక్కడ మనం ఆల్రెడీ మ్యారినేషన్‌లో చేసుకున్నటువంటి ఉప్పు, కారాలు సరిపోతాయి. ఒకవేళ ఇక్కడ మనం ఉడికేటప్పుడు ఒకసారి టేస్ట్ చేసుకోవాలనమాట. టేస్ట్ చూసుకున్నట్లయితే ఒకవేళ తక్కువగా ఉందనుకోండి వేసుకోవచ్చు. నాకైతే సాల్ట్ తక్కువగా ఉంది. నేను సాల్ట్ వేసుకోలేదు యాక్చువల్‌గా. ఎందుకంటే రైస్‌లో కూడా సాల్ట్ ఉంటుంది. తర్వాత నేను యూజ్ చేసిన కారంలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి కర్రీ ఉడికేటప్పుడు చూసుకొని వేసుకుంటామనేసి సాల్ట్ వేయలే. కొంచెం సాల్ట్ పట్టింది. తర్వాత అది ఉడికిన తర్వాత దీనికంటే పెద్ద సైజులో ఉన్నటువంటి బిర్యానీ హండీ తీసుకొని ఫస్ట్ మనము కుక్ చేసుకున్న చికెన్ ఉంది కదా! ఫస్ట్ పెద్ద ప్యాన్‌లో కొంచెం ఆయిల్ గాని, నెయ్యి గాని అప్లై చేసుకొని పోయింది కదా! ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము. ఒక 15 నిమిషాలు ఉంచుకున్నామంటే అక్కడ చికెన్ కర్రీ అయితే అయిపోయింది. ఇదిగో చూసారా వేడి వేడిగా పొగలు కక్కేటువంటి ఈ యొక్క చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్ రైతా చేశాను. తర్వాత